యేసు నిజంగా ఎప్పుడు జన్మించాడు? ప్రతి డిసెంబర్ 25న మనం క్రిస్మస్ ను యేసు జన్మించిన రోజులా జరుపుకుంటాము. కానీ నిజం ఏమిటంటే ఏ సువార్త కూడా ఆ తేదీని ప్రస్తావించలేదు. కాబట్టి మనం దానిని ఎందుకు జరుపుకుంటాము? మరియు మరింత ముఖ్యంగా యేసు నిజంగా ఎప్పుడు జన్మించాడు? సత్యాన్ని వెల్లడించే 7 ఆధారాలను బైబిల్ మనకిస్తుంది. 1. సీజర్ అగస్టస్. లూకా జనాభా లెక్కల ప్రకారం జోసెఫ్ మరియు మేరీ బెత్లెహేముకు ప్రయాణించారని మనకు చెబుతుంది. కానీ యూదయలో డిసెంబర్ చాలా చలిగా మరియు వర్షంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో జనాభా గణనను నిర్వహించడం అసాధ్యమవుతుంది. వాతావరణం బాగుంటే వసంతకాలంలో ఇది జరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన యాదృచ్ఛికం కాదు. 700 సంవత్సరాల క్రితం మెస్సియ బెత్లెహేములో పుడతాడని ప్రవక్త మికా ప్రకటించాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి జనాభా గణన ఒక మార్గంగా ఉంది. దేవుడు తన ప్రణాళికను అమలు చేయడానికి సామ్రాజ్యం యొక్క కదలికలను ఉపయోగించాడు. 2. బాప్టిస్ట్ యోహాను తండ్రి జకరియా. అబియా విభజన సమయంలో ఆలయంలో సేవ చేశాడు. అది మే లేదా జూన్లో జరిగింది. అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయిన కొద్ది కాలానికి 6 నెలల తర్వాత దేవదూత మరియకు ఆమె మెస్సియకు జన్మనిస్తుందని ప్రకటించాడు. ఇది యేసు గర్భధారణను డిసెంబర్లో మరియు 9 నెలల తర్వాత జననాన్ని సూచిస్తుంది. కానీ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య ఆ సమయం తదుపరి పరిశోధనతో సమానంగా ఉంటుంది. 3. సుక్కోట్ అనే పర్ణశాలల పండుగ లేదా పర్ణశాలల పండుగను సెప్టెంబర్ అక్టోబర్లో జరుపుకుంటారు మరియు దేవుడు అరణ్యంలో తన ప్రజల మధ్య ఎలా నివసించాడో గుర్తు చేస్తుంది. యోహాను 1:14 ఈ పదం శరీరధారి అయి మన మధ్య నివసించాడని చెబుతుంది. గ్రీకులో నివసించు అనే పదాన్ని గుడారం అని అనువదించవచ్చు. ఈ విందు సమయంలో కంటే దేవుడు మన మధ్య నివసించడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది? ఇది యేసు జననాన్ని దైవిక ఉనికి వేడుక కలుపుతుంది. 4. పొలాల్లో గొర్రెల కాపరులు. యేసు జన్మించిన రాత్రి గొర్రెల కాపరులు పొలాల్లో తమ మందలను కాపలా కాస్తున్నారని లూకా మనకు చెబుతున్నాడు. కానీ డిసెంబర్లో అది చాలా అసంభవం. చలి మరియు వర్షం కారణంగా గొర్రెల కాపరులు ఆశ్రయం పొందవలసి వచ్చింది. వసంత, వేసవి లేదా శరదృతువులు రాత్రులు తక్కువగా ఉంటాయి మరియు గొర్రెల కాపరులు సాధారణంగా పొలాల్లోనే ఉంటారు. ఈ చిన్న వివరాలు డిసెంబర్ తేదీ కాదని సూచించాయి. 5 జ్ఞానులు బెత్లెహేంలో ఆకాశంలో కనిపించిన ఒక నక్షత్రాన్ని అనుసరించారు. కొంతమంది దీన్ని జూపిటర్ మరియు సాటర్న్ గ్రహాల మధ్య సంయోగం అని నమ్ముతారు. ఇది క్రీస్తు పూర్వం 7 సంవత్సరాల్లో చోటు చేసుకుంది. మరికొందరు నోవా లేదా సూపర్ న్యాచురల్ ఈవెంట్ సంఘటన గురించి మాట్లాడతారు. ఏది అయినప్పటికీ ఈ స్వర్గపు సంకేతం క్రీస్తు పూర్వం 6 మరియు 5 సంవత్సరాల మధ్య కాలాన్ని సూచిస్తుంది. 6. అమాయకుల ఊచకోత హేరోదు యూదుల రాజు జననం గురించి విన్నప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలందరినీ చంపాలని ఆదేశించాడు. హేరోదు క్రీస్తు పూర్వం 4 సంవత్సరాలలో మరణించాడని మనకు ముందే జన్మించుండాలి. బహుశా క్రీస్తు పూర్వం 6 మరియు 5 మధ్యలో లూకా అధ్యాయం 3 ప్రకారం యేసు పరిచర్య ప్రారంభం టిబెరియస్ సీజర్ పాలనలోని 15వ సంవత్సరంలో జరిగింది. అంటే క్రీస్తు 28 లేదా 29 సంవత్సరాలలో. అప్పటికి యేసు దాదాపు 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. గణితాన్ని అనుసరించి యేసు జననం క్రీస్తు పూర్వం 6 మరియు 4 సంవత్సరాల మధ్య జరగాలి. ఇది హేరోదు మరణం మరియు ఇతర ఆధారాలతో సమానంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 25 ఎందుకు? ఈ తేదీ బైబిల్ నుండి రాలేదు, కానీ తరువాతి నిర్ణయాల నుండి ఏర్పడింది. కొందరు పండితులు, పాతకాలంలో కొందరు క్రైస్తవులు ఇలా లెక్క వేశారు. యేసు మార్చి 25న సిలువ వేయబడ్డాడు. ఆయన గర్భంలో పడిన రోజు కూడా మార్చి 25 అయి ఉంటుంది. 9 నెలల తర్వాత సమానం డిసెంబర్ 25 పుట్టినట్టు. ఈ రెండూ కలిసి డిసెంబర్ 25 బలంగా స్థిరపడింది. రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవం అధికార మతం అయిన తర్వాత ఈ తేదీ ప్రపంచమంతా వ్యాపించింది. క్రిస్మస్ సందర్భంగా మనం నిజంగా ఏమి జరుపుకుంటాము? ముఖ్యమైనది యేసు ఎప్పుడు పుట్టాడో కాదు, మనం ఏమి జరుపుకుంటామో. ఇది కేవలం శిశువు జననం మాత్రమే కాదు, దేవుడు మానవుడిగా మారిన క్షణం, అంటే అవతారం. విశ్వ సృష్టికర్త మనకు శాశ్వత జీవితాన్ని అందించడానికి మానవ చరిత్రలోకి అడుగుపెట్టిన గొప్ప అద్భుతం అది. నెల పట్టింపు అవసరం లేదు. ముఖ్యమైనది ఆయన వచ్చారనే విషయం. బైబిల్ మరియు చారిత్రక ఆధారాల ప్రకారం యేసు డిసెంబర్ 25న కాదు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య జన్మించాడు. కానీ నిజంగా ముఖ్యమైనది ఆయన జన్మించడం. అది చరిత్రను శాశ్వతంగా మార్చింది.